2025 ఐపీఎల్‌లో సాధ్యం అనుకున్నయేమో అసాధ్యం అవుతున్నాయి. అసాధ్యం అనుకున్నవేమో సాధ్యం అవుతున్నాయి. మొన్న డీసీ అండ్ ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్‌లో అయితే ఒక ఓవర్‌లో హ్యాట్రిక్ రన్‌ఔట్స్ అయితే జరిగాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఇలాగ హ్యాట్రిక్ రన్‌ఔట్స్ అయితున్నాయి. తర్వాత లోయెస్ట్ స్కోర్ డిపెండ్ చేసుకుంటూ అయితే గెలవడం అది కూడా ఫస్ట్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ వాళ్ళు ఈ లోయెస్ట్ స్కోర్‌ని డిపెండ్ చేసుకుంటూ గెలిచారు కేకేఆర్ మీద. ఇంకా ఈ సీజన్‌లో సూపర్ ఓవర్ చూడలేదేంట్రా అనుకున్నా. నిన్నటితో ఆ భాగ్యం కూడా తీరిపోయింది. ఆర్ఆర్ అండ్ డీసీ మధ్యన అయితే ఒక సూపర్ ఓవర్ చూసాం. ఈ మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్ట్‌గా సాగింది. నేనైతే మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తది అనుకున్నాను. లాస్ట్ ఓవర్‌కి 9 రన్స్ ఉంటే కొట్టలేకపోయారు. అవతల సైడ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. ఇక్కడేమో ఆర్ఆర్ సైడు హెట్మేర్ అండ్ ధ్రువ్ జురేల్ ఉన్నారు. ఇద్దరు కూడా మంచి హిట్టర్‌లో మంచి టైమింగ్‌తో అయితే షాట్స్ కొడతారు. అలాంటిది వీళ్ళు ఈ సూపర్ ఓవర్‌కి తీసుకొచ్చారంటే మ్యాచ్ నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో ఎవరు గెలుస్తారో అందరికీ తెలిసిందే. డీసీలో మంచి హిట్టర్లు ఉన్నారు. అలాగే బాగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్‌తో అయితే బౌలింగ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఆర్ఆర్‌లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ కాకుండా రియాన్ పరాగ్‌ని అలాగే హెట్మేర్‌ని దింపారు. వీళ్ళిద్దరూ 12 రన్స్ అయితే టార్గెట్ పెట్టారు డీసీ ముందు. డీసీ వల్ల అయితే అది ఈజీగా కొట్టారు. కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్. మొత్తం మీదకి డీసీ అయితే మ్యాచ్ గెలిచింది. ఈ సీజన్లో చూడలేదనుకున్న సూపర్ ఓవర్ కూడా చూసాం. నిన్న మ్యాచ్ మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.